జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈసారి విజయం ఎవరిదంటారు? ఏ పార్టీ ముందుకొస్తుందని? కాంగ్రెస్ అమ్మా. ఎందుకట్లా? అమీను నవీను మా దాంట్లో కలిసి ఉంటున్నాం. పిల్లల దాంట్లో ఆయన కూడా ఒక పిల్లలాగా తిరుగుతున్నాడు. భుజాల మీద చేతులు వేసుకొని తిరిగి మాట్లాడుతున్నాడు. నేను ఉన్నా కదా మీకు, నేను చేస్తా కదా, మీకు ఏమన్నా తక్కువ అయితే నాకు అడగండి, నా ఎమ్మడి ఉండండి, నన్ను గెలిపియండి, గెలిపిస్తే మీకు ఏం కావాలనేది నేను చూస్తాను. మీరు ఎప్పుడు ఆలోచనలు పెట్టకూడదు. పెద్దల దాంట్లో పోయి ఇంతకుముందుకు మోసపోయాను. ఇప్పుడు మనం అందరం పిల్లలమే. పిల్లల వల్లనే మీరు రాండి, మీకు కూడా పెద్ద కార్యక్రమాన్ని నెత్తిన పెడతా నేనే. అంటే అధికారంలో లేకుండా కూడా పనులు చేసేటప్పుడు మరి అధికారంలోకి రావడం ఎందుకు? పక్క చెప్పినాం ఆయన, మిమ్మల్నే గెలిపించుకుంటాము, మిమ్మల్ని గెలిపించుకుంటాం కనుకనే మేము ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే మాకు ఆ ధైర్యం ఇచ్చారు చాలు. మీకు మీరు ఇచ్చిన ధైర్యంతోనే నేను మీకు అభయం ఇస్తున్నా. మీరు ఓకే అంటే నేను కూడా ఓకే. మేమంతా ఓకే. బోడబండ ఏరియాలో మొత్తం అంతా అంటే మాగంటి గోపీనాథ్ మీకు ఏం చేయలేదంటారా? ఏమి చేయలేదు. వాళ్ళ ఇంటికి పోయినాం, మేము ఆఫీస్కి పోయినాం. జూబ్లీహిల్స్ 100-150 మందిని తీసుకొని పోయినాం. పోతే అందరి లోపలికి పోయినాం. ఆయన వచ్చే వరకు లోపలనే ఉన్నాం. లోపల అంటే వాళ్ళ ఆఫీస్లో కాదు, బయట మా మైదానంలో ఉన్నాం. ఎవరే మీరంతా వచ్చారు? మీ గురించి వచ్చాను సార్. మా గురించి మా దగ్గర ఏముందని మీరు వచ్చాను. వెళ్ళండి బయటికి. బయటికి వెళ్ళగొట్టారు అందరిని. గేట్లు వేసుకున్నాడు. అందరిని బయటికి వెళ్ళగొట్టి గేట్లు వేసుకున్నాడు. అప్పుడు అట్టేటప్పుడు మనోడని ఎట్లా అనుకుంటాం? మా ఓడి కాదు పోరండి. అన్ని జరిగినప్పటికీ 3 సార్ల విజయాన్ని ఎలా సాధించారంటారు మరి మాగంటి గోపి? సాధించాడు. మన నాన్నగారు, అమ్మగారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఆయన చెప్పిన మాటలకు మోసపోయి ఆయన ఓట్లేసి గెలిపించాం. మేము అంత పిల్లలము, మనకు అంతగానో తెలియదు రాజకీయం గురించి. ఈ మధ్య ముసలోళ్ళు మంచాలు పట్టినాక మేము పైకి లేచినాం. మాకు అన్ని పనులు తెలిసిపోయినాయి. మేము ఆయనని వదిలేసినాం. ఈయన పట్టుకున్నాక ఈయన తిరిగిండు మా వెంబడి. ఒక చిన్న గల్లీలో ఒక కాలువ నిండి, మోరి కాలువ నిండిపోయినా కానీ మా దగ్గరికి వచ్చాడు. మీరు మాకు సపోర్ట్ చేయండి, అన్ని నేనే చూస్తాను. ఆయన అన్ని చూస్తున్నాడు. సరే, నిన్న కూడా వచ్చిండు కదా, బోడబండకు వచ్చిండు. మీటింగ్ అయింది. మీటింగ్లో కూడా చెప్పిండు, అందరితో మాట్లాడి నిలబడి చెప్పిండు. మాకు కొంచెం ధైర్యం వచ్చేసింది. సరే, మాకు మీరే లీడరు, మీరే ఎమ్మెల్యే, అన్ని మీరే సార్, మేమైతే ఎక్కడ పోలేమని ఒప్పుకున్నాం.